హాయ్ గాయ్స్ అందరికి. ఈ పొద్దు మన టాపిక్ వచ్చేసి ఇంట్రా V70 వర్సెస్ మహీంద్రా బొలెరో మ్యాక్స్ ఎక్స్ హెచ్డి 1.7. ఈ రెండింటి మధ్య కంపారిజన్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. నాదో చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ అయినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ అయితే చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ అయితే కామెంట్స్ రూపంలో అయితే తెలియజేయండి, ఖచ్చితంగా రిప్లై చేస్తాను ఫ్రెండ్స్. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇంట్రా V70 వచ్చి ఫ్రెండ్స్ 4 సిలిండర్ ఇంజిన్ ఫ్రెండ్స్. సీసీ వచ్చేసి 1497 సీసీ ఫ్రెండ్స్. డిఐ ఇంజన్. అదే మన బొలెరో చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, బొలెరోకి వచ్చేసి 2DI ఇంజన్, 4 సిలిండర్ ఇంజన్ ఫ్రెండ్స్. అదే మనకు సీసీ చూసుకున్నట్టయితే 1523 ఉంది ఫ్రెండ్స్. 1523 సీసీ అయితే వస్తుంది బొలెరో. హార్స్ పవర్ చూసుకుంటే ఫ్రెండ్స్, ఇంట్రా V70కి వచ్చేసి 80 హార్స్ పవర్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. బొలెరో విషయంలోకి వస్తే బొలెరో కూడా 80 హార్స్ పవర్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. సీసీ విషయంలో మాత్రం బొలెరో అయితే పెద్ద సీసీ ఫ్రెండ్స్. ఇంట్రా V70 వచ్చేసి చిన్నది సీసీలో. సీసీ అనేది పెద్ద ఇంపార్టెంట్ కాదు ఫ్రెండ్స్, మనకి ప్రొడ్యూస్ చేసే హార్స్ పవర్ ఇస్ ఇంపార్టెంట్. మీరైతే కొంచెం తక్కువ సీసీ ఉన్నది అనేసి ఏం భయపడాల్సిన విషయం లేదు, హార్స్ పవర్ని బట్టి చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ టార్క్ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, టార్క్ వచ్చేసి అంటే పికప్ వచ్చేసి మన ఇంట్రా V70కి వచ్చేసి 220 టార్క్ ఫ్రెండ్స్. బొలెరో విషయంలోకి వస్తే బొలెరో కూడా 220 అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. టైర్స్ విషయంలోకి వస్తే ఫ్రెండ్స్ 2.5లో వస్తాయి ఫ్రెండ్స్ ఇంట్రా V70కి. నెక్స్ట్ బొలెరో చేసుకున్నట్టయితే దీనికి 15 ఇంచెస్ టైర్స్ అయితే వస్తాయి ఫ్రెండ్స్, 7లో వస్తాయి. ఇంట్రా V70కి వచ్చేసి 215లో వస్తాయి ఫ్రెండ్స్, దీనికి మాత్రం 7లో వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి వెనకాల బాడీ ఫ్రెండ్స్, లోడ్ బాడీ V70లో చూసుకున్నట్టయితే పొడవు వచ్చేసి 9.8 అయితే వస్తుంది ఫ్రెండ్స్. వెడల్పు చూసుకున్నట్టయితే 5.8 అయితే ఉంటుంది ఫ్రెండ్స్ V70కి. నెక్స్ట్ బొలెరో చూసుకున్నట్టయితే పొడవు వచ్చేసి 9 అడుగులు అయితే ఇస్తారు ఫ్రెండ్స్. నెక్స్ట్ వెడల్పు వచ్చేసి 5.9 ఫీట్స్ అయితే ఇస్తారు ఫ్రెండ్స్. హైట్ చూసుకున్నట్టయితే మన బొలెరోకి వచ్చేసి 2 అడుగులు అయితే ఇస్తారు ఫ్రెండ్స్, 2 ఫీట్స్. ఇంట్రా V70 హైట్ వచ్చేసి 1.5 ఫీట్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ హైట్, లోడ్ బాడీ హైట్. నెక్స్ట్ లీ స్ప్రింగ్స్లో చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, మన ఇంట్రా V70కి వచ్చేసి ఫ్రంట్ సైడ్ వచ్చేసి 2 అయితే ఇస్తారు ఫ్రెండ్స్. అదే బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే 10 అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. అదే మన బొలెరో వెహికల్ చూసుకున్నట్టయితే ఫ్రంట్ సైడ్ వచ్చేసి 5 ఇస్తారు ఫ్రెండ్స్, బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే 7 అయితే ఇచ్చారు. పేలోడ్ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, పేలోడ్ కొంచెం అప్పుడే చెప్పాను, కంపారిజన్ చేయడానికి కారణం పేలోడ్ 1700 kg అయితే పేలోడ్ అయితే చెప్పారు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంట్రా V70కి అయితే ఫ్రెండ్స్ డీజిల్ ట్యాంక్ అయితే 35 లీటర్స్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఇంట్రా V70కి డెఫ్ ఆయిల్ కూడా ఉంది ఫ్రెండ్స్. డెఫ్ ఆయిల్ వచ్చేసి 16 లీటర్స్ అయితే ఇచ్చారు. అదే మనకి బొలెరో విషయం చూసుకున్నట్టయితే డీజిల్ ట్యాంక్ వచ్చేసి ఫ్రెండ్స్ 60 లీటర్స్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ డెఫ్ ఆయిల్ చూసుకున్నట్టయితే దీనికి అసలు డెఫ్ ఆయిలే లేదు ఫ్రెండ్స్. బొలెరో వెహికల్ వచ్చినప్పటి నుంచి డెఫ్ ఆయిల్ అనేది నో, ఇంకా యాడ్ బ్లూ ఫ్రెండ్స్, యాడ్ బ్లూ అనేది లేదు. ఇంట్రా V70 V50 వీటికైతే ఖచ్చితంగా యాడ్ బ్లూ పోయాలి ఫ్రెండ్స్. దోస్త్ బండ్లకి వీటికి కూడా అయితే అశోక్ బండ్లకు కానీ యాడ్ బ్లూ అనేది ఉంది ఫ్రెండ్స్. బొలెరో వెహికల్స్ మాత్రం యాడ్ బ్లూ అనేది లేదు. మనకి ఇంట్రా V70లో చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ అఫీషియల్గా 1+1 సిట్టింగ్ కెపాసిటీ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. అదే మన బొలెరోలో చూసుకున్నట్టయితే అఫీషియల్గానే 1+2 అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఎక్స్షోరూమ్ ప్రైస్ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ రెండు కూడా 9,80,000 అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్. రెండు కూడా క్వార్టర్ ట్యాక్స్ అయితే ఉంటాయి, రెగ్యులర్ ట్యాక్స్ అయితే కాదు, క్వార్టర్ ట్యాక్స్ అయితే కట్టేసేయాలి.
మెయింటెనెన్స్ చూసుకుంటే ఫ్రెండ్స్, మనకి ఇంట్రా V70 అనేది మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుంది, అంటే యాడ్లు ఇవన్నీ వేయాలి కాబట్టి. అదే మనకి బులోరో చూసుకున్నైతే అంత మెయింటెనెన్స్ అయితే ఏం రాదు. యాడ్లు అనేది ఇంపార్టెంట్ కాదు, దాంతో యాడ్లు అనేది లేదు. దాన్ని బట్టి మీరే అర్థం చేసుకోండి ఫ్రెండ్స్, ఏది తీసుకోవాలి ఏమి అనేసి. పొలాల్లోకైతే ఖచ్చితంగా బులోరో అయితే బాగా పనికొస్తుంది ఫ్రెండ్స్. ఇంట్రా V70 కానీ అశోక్ లేలాండ్ బండ్లు కానీ అవైతే ఏవి పొలాల్లోకైతే వెళ్ళవు. అది ఫ్రెండ్స్, మీకు ఇప్పుడు దాకా నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నచ్చితే ఒక లైక్ అయితే చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, నాకు కూడా ఇంకా మంచి మంచి రివ్యూస్ అండ్ మంచి మంచి కంటెంట్ అయితే మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, లాస్ట్ ఒక పాయింట్ ఉంది ఫ్రెండ్స్, సేఫ్టీ పరంగా అయితే బులోరో ఇస్ ద బెస్ట్ ఆప్షన్ ఫ్రెండ్స్. ఇంట్రాక్ కానీ అశోక్ లేలాండ్ బండ్లకు కానీ వాటికైతే సేఫ్టీ అనేది లేదు ఫ్రెండ్స్. ఓన్లీ బులోరోకి మాత్రమే సేఫ్టీ అనేది ఉంది. బులోరోకి ప్లస్ టాటాకి ఫ్రెండ్స్, టాటా యోదాకి అయితే సేఫ్టీ ఉంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.